హాయ్ హలో వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ మాధవి. సో మీలో ఎవరైనా జైలుకి వెళ్ళారా? జైల్లో ఫుడ్ తినాలనుకుంటున్నారా? నార్మల్గా అయితే మనం జైల్లో లోపల ఖైదీలు ఉంటే ప్లేట్ని ఇలా ఇసిరేసి వాళ్ళు ఏదో గొడ్డు కారం వేసుకొని తినడం చూసాము. కానీ ఇక్కడ లైవ్లో రియల్గా జైలు ఫీల్ చేస్తూ, అంటే లోపల మనం వేసేసి తాళం వేసేస్తారు, లోపల కూర్చొని తినాలి. అలాంటి జైలు మందికి తినాలనుకుంటే మాత్రం గిస్మత్ జైలు మందికి వచ్చేసేయండి. నేను వచ్చేసి కొండపూర్ బ్రాంచ్లో ఉన్నాను. ఇక్కడ లోపల ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ 25 to 30 మెంబర్స్ కూర్చొని తినడానికి కూడా ఆప్షన్ ఉందంట. ఒక్కసారి అక్కడ చూడండి ఎంత పెద్ద సిట్టింగ్ ఉందనేది. సో పెద్ద ఫ్యామిలీ వస్తే మాత్రం అదంతా కూర్చొని అలా పెద్ద పార్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో కానీ అన్నీ. నన్ను అది చూడంగానే బుర్ర పాడంటారు కదా, నాకు అలా అయిపోయింది. అంత పెద్దది ఏందిరా బాబు అనిపించింది. ఒకేసారి ఒక 20-30 మంది కూర్చొని తినుడైందో నాకు అర్థం కాలేదు. ఇచ్చి పడేసింది అసలు. అది కొత్తగా ఉంది నాకు. సో లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వామ్మో ఇక్కడ చూడండి, లోపల నుంచి చూద్దాం రండి. ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఎన్ని రివ్యూస్! పిచ్చ రివ్యూస్ ఉన్నాయి. అసలు మామూలు రివ్యూస్ లేవుగా. నాకు తెలిసి కొన్నే పెట్టినట్టున్నారు, ఎందుకంటే అంత బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇగో జైలు. ఏమో చైన్లు కూడా కట్టి పెడతారేమో, చైన్లతో కూడా తినకపోతే కట్టేస్తారేమో బాడీకి వేసేసి. ఇక చైన్లు కూడా ఉన్నాయి. వామ్మో ఇట్రండి. ఇక్కడ చూడండి, పోలీస్ ఆయన ఉన్నాడు. నన్ను ఏమనకే, తినేస్తా, నువ్వు పెట్టిన ఫుడ్ మొత్తం తినేస్తా, నన్ను ఏమనకే. గన్నులు కూడా ఉన్నాయి. ఇది రియల్ గన్నేనా? ఇంత పెద్ద గన్నులు ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద గన్ను. వామ్మో! వీడికి వచ్చి ఎవరైనా అన్నం వదిలేసిరంటే మాత్రం దీంతో పేల్చేస్తాడంట ఈ పోలీస్. మరి లోపల వేసి తాళం వేసి మరి తినిపిస్తారు. లోపల వెళ్ళి నేను కూర్చుంటా, నాకు ఇచ్చే ఐటమ్స్ అన్ని నేను తినడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఇదే గన్ తీసుకొని నన్ను పేల్చేస్తారు. చూద్దాం. సార్ తీసుకోండి, సార్ తీసుకోండి, తింటానులే సార్, తీసుకోండి. ఓకే. సో ఈసారి నా మీద అలిగిండు. తిన్నాక నీతో మాట్లాడతా, తిన్నాక వస్తా. సో చూస్తున్నారు కదా అంబియన్స్, బుర్ర పాడంటారు కదా అట్లుంది. సో ఇక్కడ హ్యాండ్ వాష్ ఉన్నట్టుంది. రియల్గా జైలు ఫీల్ వస్తుంది కదా. రియల్ జైలు ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ గిడ మాత్రం ఇచ్చి పడేసారు అసలు అన్నీ. అక్కడ కూడా చూడండి ఎట్లా ఉంది. మోస్ట్లీ మనకి ఇలా లోపల కూర్చొని ఇలా మనకి ఇవన్నీ ఇట్లా క్లోజ్ చేసేస్తారు. చూడండి, ఇలా వేసి ఇట్లా తాళం వేస్తారు. మనం ఫుడ్ మొత్తం తిన్నాకనే బయటికి రావాలి. సో అంబియన్స్ కూడా నీట్గా అనిపిస్తుంది. ఇది గిస్మత్ జైల్ మంది. రియల్ జైల్, నాట్ ఫేక్ జైల్. ఇది రియల్ జైల్, రియల్ ఫీల్. సో నేనైతే లోపలికి వెళ్ళి కూర్చుంటాం. మరి చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయో. ఒక పట్టు పట్టేద్దాం. సో జైల్లో అయితే వచ్చి కూర్చున్నా. నా ముందు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అది చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇదైతే రియల్ గా జైల్ సెటప్ లానే ఉంది. ఆ ముందర ఇలా క్లోజ్ చేస్తే నాకు ఒక్కదాన్ని లోపల పడేసి మూసేసి ఏదో పనిష్మెంట్ ఇచ్చి తినమన్నట్టుంది. సో గిస్మత్ జైల్ మండిలో స్పెషల్ స్టార్టర్స్ అయితే వచ్చినాయి, మన ముందున్నాయి. స్పెషల్ స్టార్టర్స్ అంట. ఇది గిస్మత్ ఫ్రైడ్ చికెన్, ఇది చికెన్ స్ట్రీక్స్, ఇది వచ్చేసి మనకి ఫిష్ ఫ్రై. ఇది నేమ్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. చికెన్ చైనా గేట్ అంట. అసలు చికెన్ చైనా గేట్ అంట ఇది. మరి ఏముందో స్పెషల్ తినేసి చెప్తా. ఇది వచ్చేసి అరేబియన్ స్పెషల్ ఫిష్, ఇది రోస్టెడ్ చికెన్, ఇది వచ్చేసి చికెన్ పునుగులు. సో ఇక్కడ ఉన్న స్పెషల్ స్టార్టర్స్ ఇవి. సో ఇది 1 by 1 తింటూ ఇది నాకు ఎలా అనిపించింది అనేది చెప్తాను. ఫస్ట్ చికెన్ ఫ్రైడ్ 5 పీస్ KFC చికెన్ లాగా ఉంది మనకి. సో ఇది ఎలా ఉందో చూద్దాము. అంటే గిస్మత్ స్పెషల్ ఫ్రై చికెన్ ఇది. చాలా బాగుంది అసలు.
వేడి వేడి ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ ఉంది, అంటే బయట ఎక్కడ ఇలాంటి టేస్ట్ మనకు అనిపించదు, తినే ఉంటాం కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి చికెన్ స్టీక్స్ అంట. ఆహా, చూడండి, చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా. నోరు ఊరే వాళ్ళు, ఇలా జైల్లో కూర్చొని తినాలనుకునే వాళ్ళు గిస్మత్ జైల్ మండికి వెళ్ళిపోండి. మీకు నియర్లో ఏ బ్రాంచ్ ఉన్నాయో వెళ్ళిపోండి. తగ్గదలే అన్నట్టు తింటున్నా కదా. ఇవన్నీ తినేస్తాయి ఇప్పుడు, ఎందుకంటే నాకు పనిష్మెంట్ ఇచ్చారు జైల్లో. మొత్తం తింటేనే బయటికి పంపిస్తారంట. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. స్వర్గం, బాగుంది. ఇది పేరినప్పటి నుంచి దీనే ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా. చికెన్ చైనా గేట్ అంట ఇది. డిఫరెంట్ ఐటమ్, ఇది డిఫరెంట్ టేస్ట్. అసలు చికెన్ అనేది అనిపిస్తుంది. చికెన్ విత్ పాపడ్ అదేదో తిన్నట్టు డిఫరెంట్ ఉంది. కరకరమంటుంది మంచిగా, ఎందుకంటే ఏదో చూస్తున్నారు కదా, సన్న మిక్చర్ టైప్ ఏదో ఉంది కానీ డిఫరెంట్. అసలు ఇలాంటి నేమ్, ఇలాంటి టేస్ట్ మీరు ఎక్కడ దొరకదు కూడా. మీకు సౌండ్ వినిపిస్తుండొచ్చు మేబీ నేను తింటుంటే, కరకరమంటుంది. ఇంత పెద్ద ఫిష్, అరేబియన్ స్పెషల్ ఫిష్ అంటే ఇది. ఇలా నిమ్మకాయ తీసుకొని ఇలా పోసుకొని, మందు బాబులకైతే పండగ చేసుకుంటారు అనుకుంటా మేబీ, ఇవన్నీ ఉంటే. ఆహా, ఫుడ్ తినని వాళ్ళు ఇన్ని ఐటమ్స్ ఇన్ని మనం తినగలుగుతుందా, ఎవరైనా మనం తినగలుగుతామా అనుకుంటాం, కానీ వచ్చారంటే పక్క తినగలుగుతారా, ఆ టేస్ట్ అలా ఉంది. ఫ్రైడ్ చికెన్ అంట. చికెన్ పకోడీ టైప్ ఉంది, బాగుంది. ఎన్నో రకాల పునుగులు తినే ఉంటారు, కానీ చికెన్ పునుగులు అది ఎవరైనా తిన్నారు? అసలు ఎవరైనా ఏడన్నా ఉంటుంది చికెన్ పునుగులు, కానీ ఏడ దొరుకుతుంది మనకి. పునుగులు అంటే రౌండ్గా ఉండవు, ఇది పాపడ్లాగా ఉంది. ఏదని గుర్తు పెట్టుకుంటాం చెప్పండి, ఇన్ని చికెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఆహా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి తిన్నారంటే గుర్తుండిపోతుంది, అంటే మంచి లొకేషన్కి వెళ్ళాము అని సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకోటి కొత్తగా చూసారుగా, స్టార్టింగ్లో పోలీసులు ఉన్నారు, రియల్గా ఒక జైల్లోకి వచ్చినట్టుంది. కాకపోతే ఇది మంచిగా ఉంది, అంటే ఫుడ్ జైలు. ఇది ఫుడ్ తినకపోతే ఇక్కడనే ఉంచుకుంటారంట, ఇచ్చిన ఫుడ్ తినకపోతే. ఇందులో నాకు నచ్చింది ఏంటి అంటే, ఇది ఓకే, ఇది బాగుంది. ఫిష్ కూడా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. ఫిష్ తింటుంటే కూర్చుంటే మొత్తం పోతుంది కడుపులో, అంతా లోపల పెట్టగానే గప్పని గొంత కొడుకుతున్నాయి. తింటారా మీరు?
తినాలనుకునే వాళ్ళు ఇటు వచ్చేసేయండి. కొండపూడి గిస్మత్ మందిలో ఉన్నాను నేను ప్రస్తుతానికి. స్టార్టర్స్ మాత్రం అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 5కి 5 ఇవ్వచ్చు, ఎందుకంటే అంత టేస్ట్ ఉంది, అంత బాగుంది. కంచమైంది ఇంతుంది అనుకుంటున్నారా? ఇంతకంటే పెద్ద కంచం పక్కన ఉంది. ఒకేసారి 20 నుంచి 30 మంది కూర్చొని తినొచ్చు. అంటే గెట్ టుగెదర్, అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఫ్రెండ్స్కి ట్రీట్ ఇట్లు ఇస్తారు కదా, ఇక్కడికి వచ్చేసాను. జైల్ మంది గిస్మత్ జైల్ మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోండి. పెద్దది, చాలా పెద్దది, మీకు వీడియోలో చూపిస్తాము. ఒకేసారి 30 మంది కూడా కూర్చొని తినవచ్చు. 20 నుంచి 30 మంది 25 మంది కూర్చొని తినవచ్చు. అందులో ఇలాంటివి ఇంకా బొచ్చడు ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే నాకు ఇంత ఇచ్చిర్రు. ఇది నేను తినాలని ఇప్పుడు, లేకపోతే నన్ను ఈ జైలు వేసి లాక్ వేస్తా అన్నారు. నేను ట్రై చేస్తాను మొత్తం తినడానికి. మొత్తం అంటే తింటా. ఇందులో ఏముంది అంటే స్పెషల్ చికెన్ జ్యూసీ అంట, జ్యూసీ చికెన్ ఇచ్చారు. నాకు ఫ్రై కూడా ఉంది ఆప్షన్ అని చెప్పారు. నన్ను ఫ్రై వద్దు, జ్యూసీ, ఎందుకంటే ఇంతకుముందు స్టార్టర్స్ అన్ని ఫ్రై ఉన్నాయి కాబట్టి ఫ్రై తీసుకోలేదు. జ్యూసీ చికెన్, జ్యూసీ మటన్, అలాగే బోన్లెస్ ఫిష్ అంట మనకి. సో ఇదంతా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నాకు. సో మనం ఫస్ట్ జ్యూసీ మటన్ టేస్ట్ చేసి చెప్తాను నేను. జ్యూసీగా ఉంటే ఎలా అయినా మనం తినగలుగుతాం. నార్మల్గా రెగ్యులర్గా ఫ్రై ఉంటుంది కాబట్టి జ్యూసీ మటన్. అబ్బా, మటన్ మంచిగా మెత్తగా ఉడికింది. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉడికింది. నెయ్యి ఫ్లేవర్ ఫుల్ ఉంది. నిజంగా జైలు అని పేరు పెట్టారు కానీ జైల్లో అందరికీ ఒక నరకంలా ఉంటుంది. కానీ ఈ జైలు మాత్రం స్వర్గం. ఈ జైలుకి అందరు రావాలని కోరుకోండి. బయట జైలుకి వద్దు, ఈ జైలుకి రండి. స్వర్గం, నిజంగా స్వర్గం. నిజంగా తినేస్తా, పక్క తినేస్తా, సగం అన్న తినేస్తా నేను. నాకు మటన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మండీస్ చాలా ప్లేస్లో తినే ఉంటాం, కానీ ఇక్కడ రాగానే ఆ ఫీల్ వేరే వస్తుంది. రావడమే మైండ్లో ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే కొత్తగా వచ్చినాం, కొత్తగా ఉంది లొకేషన్ అని. లోపల ఫుడ్ తింటుంటే ఇంకా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ జ్యూసీ ట్రై చేద్దాం. అబ్బాబ్బాబ్బా, ఆహా, పందిలా తింటుందని మాత్రం అనుకోకండి. అందరు పందిలానే తింటారు ఇక్కడికి వస్తే, అంత బాగుంది. మటన్ టేస్ట్ మాత్రం ఇచ్చి పడిస్తుంది. ఆహా, సో నెక్స్ట్ లెవెల్ అసలు. అబ్బా, మాటలు వస్తుంది, నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుందా. ఆహా, కంటిన్యూస్గా నేను ఎప్పుడైనా తినడం చూసిరా, ప్రతి వీడియో చేస్తున్నాను 2-3 ముద్దలు తింటాను. కంటిన్యూస్గా తింటున్నా అంటే అంత బాగుంది టేస్ట్. అసలు మనకు మైనస్ కూడా ఉంది ఇక్కడ. బోన్లెస్ ఫిష్ చూసారు కదా ఎంత బాగుంది, అంటే ఎంత మెత్తగా ఉడికింది. అలా అద్దుకొని మైనస్లో. ఆహా, ఓహో, ఆహా, నిజంగా మధ్యలో హార్ట్స్ పెట్టిరు. నా హార్ట్ కూడా ఇందులో పెట్టేసి వెళ్ళిపోతా, అంత టేస్ట్ అనిపిస్తుంది. మీరు ఎవరైనా కానీ ఈ మంది ట్రై చేయాలనుకుంటే, ఇలాంటి ఫుడ్ పక్క గిస్మత్ జైలు మందికి వెళ్ళిపోండి. ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ట్యాగ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టేస్ట్ నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్ చేయండి. పక్కా 100కి 1000% నచ్చింది. సో సక్సెస్ఫుల్గా తిన్నా అని చెప్పలేను, మిగిలించాను. అయినా కడుపు నిండిపోయింది, అయినా కానీ తినేసాను ఫుల్. కానీ
ఇంత తిన్నా అంటే అర్థం చేసుకొని టేస్ట్ ఇచ్చి పడేసిండు. అమ్మ బాబోయ్ ఫుల్ అయిపోయిందిరా బాబు, ప్లీజ్ నన్ను బయటికి తీసుకెళ్ళండి, నేను ఇంకా తినలేను. ఇక కొంచెమే మిగిలింది, మొత్తం తినేసిన. స్టార్టర్స్ కూడా తిన్నా కదా, ఇంకా సాల్ వల్ల కాదు. ప్లీజ్ పొట్ట ఫుల్ అయిపోయింది, నన్ను బయటికి తీసుకెళ్ళండి. డోర్ తెరవండి ప్లీజ్ 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 ప్లీజ్, డోర్ తెరవండి తెరవండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, హెల్ప్ చేయండి ఎవరన్నా ప్లీజ్. అమ్మా ప్లీజ్, హలో ఓపెన్ చేయరా ప్లీజ్ తినే. అమ్మయ్యా చాలు రా బాబాయ్, చాలా ఫుల్ అయిపోయింది.